Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి మావిగన్కు జై కొట్టక తప్పడం లేదా? మావిగన్ వర్సెస్ అమరావతిగా వచ్చే ఎన్నికల అజెండాను మారుస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ విసిరిన సవాల్ అధికార కూటమిని నడుపుతున్న టీడీపీపై పనిచేస్తున్నట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా మావిగన్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న స్పందన టీడీపీని చికాకు పెడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ సవాల్పై తాజాగా స్పందించిన సీఎం చంద్రబాబు తమ రాజధాని అమరావతి మాత్రమేనని తేల్చేశారు. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో స్పందన చూశాక టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా స్పందించిన తీరు చూస్తే ఆ పార్టీ కూడా రూటు మార్చబోతున్నట్లు అర్థమవుతోంది. అమరావతికి కౌంటర్గా జగన్ మావిగన్ను తెరపైకి తెచ్చినప్పుడు టీడీపీ లైట్ తీసుకుంది. గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. అంతేగా అన్నట్లు కామెడీగా ట్రోల్స్ మొదలుపెట్టింది. అయితే ఈసారి జగన్ వచ్చే ఎన్నికలలో మావిగన్ వర్సెస్ అమరావతిగానే వెళతామంటూ విసిరిన సవాల్ను మాత్రం టీడీపీ అంత లైట్ తీసుకోలేకపోతోంది. దీంతో వరుసగా మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలు దీనిపై స్పందించి విమర్శలకు దిగుతున్నారు. అయితే తాజాగా టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ యూట్యూబ్ ఛానల్, అలాగే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త యూట్యూబ్ ఎక్స్లో పెట్టిన పోస్ట్లో అమరావతి కంటే మావిగన్కే ఎక్కువ మద్దతు లభించింది. దీంతో సదరు టీడీపీ సోషల్ కార్యకర్త వైసీపీ చాట్ బోర్డ్స్తో తన పోస్ట్ను హైజాక్ చేసిందంటూ దానిని డిలీట్ చేసేసింది. దాని స్థానంలో పోస్ట్ పెట్టగానే వచ్చిన స్పందన ఉన్న మరో పోస్ట్ పెట్టింది. ఈ 2 పరిణామాల తరువాత టీడీపీ సోషల్ మీడియా విభాగం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఇది. ప్రపంచ బ్యాంకుకి ఇచ్చిన డాక్యుమెంట్. గుంటూరు, జగ్గయ్యపేట, నూజివీడు, మచిలీపట్నం, విజయవాడ ఎయిర్పోర్టుకి 30 కిలోమీటర్లు, మచిలీపట్నం పోర్టుకి 68 కిలోమీటర్లు. 12 ఏళ్లుగా చంద్రబాబు చెప్పేది ఇదే కదా. మరి మావిగన్ అంటే ఏంటి? ఈ ప్రాంతాలలో కాకుండా గాల్లో కడతారా? గొడ్డల పార్టీకి ప్రజలంటే ఎంత చిన్న చూపు అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అంటే మావిగన్ అనేది మేం చెబుతున్న అమరావతి రాజధానిలోనే ఉంది కదా అనేది ఈ పోస్ట్ సారాంశం. కానీ వైసీపీ మాత్రం తమ మావిగన్కు అమరావతితో సంబంధం లేదని చెబుతోంది. దీంతో రాబోయే రోజులలో టీడీపీ మావిగన్పై తమ వాదనను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.